తిరుప్పావై 15 పాసురం. భావము: ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది బయటివారు. ఓ లేత చిలుక, ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా, ఇదిగో వస్తున్నాను. బయటివారు: శీఘ్రముగా రావమ్మా. లోపలి గోపాంగన: అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి, వస్తాలే. బయటివారు: ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదుములేమ్మా. లోపలి గోపాంగన: మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమీ కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టిదాని నేనేమో. రావలసిన వారందరూ వచ్చిరా? బయటివారు: ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క జూడవచ్చు కదా. లోపలి గోపాంగన: వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు? బయటివారు: కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయటి నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకొన్నారు గోపికలు.